పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ మరియు అన్ని రకాల ఆవులు ఇక్కడికి వస్తుంటాయండి. సంత చూడొచ్చు. ఈ వారం కూడా బాగానే చేరున్నాయి ఆవులు అయితే ఇక్కడికి పుంగనూరులో. చూడొచ్చండి, చాలా మటుకు చేరున్నాయి. వాళ్ళ మాటల్లోనే రేట్లు అడిగి అయితే తెలుసుకున్నాము. చూడొచ్చు, ఇక్కడికి పుంగనూరు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు తీసుకొచ్చి ఆవులు అమ్ముతూ ఉంటారండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెచ్ఎఫ్ ఆవును అన్నోళ్ళు అయితే తీశారు. పలంనేరనా మీరు? పలంనేరు పక్కలపల్లి, పలంనేరు పక్కల నుంచి పల్లి నుంచి వచ్చి తీశారండి ఈ హెచ్ఎఫ్ ఆవును. అన్న ఎంత పడిందన్న? 77 పళ్ళు. రెండో ఈత కొత్త కాళ్ళు వచ్చిండొచ్చు, రెండో ఈత అని చెప్పారంట. పూట మీద పాలు ఎన్ని ఇస్తుంది అని చెప్పారన్న? 10-11 ఇస్తుంది అన్నారు. 77,000తో అయితే కొన్నారండి. పాలైతే పిండేస్తున్నారు. తెల్లారినింది ఒకటి, లేదా నిన్న కానీ లేదా మార్నింగ్ కానీ ఈయన ఉండొచ్చు. దూడన్నా? కోడదూడ. ఆడలేక పాలైతే పిండేస్తున్నారు. చూడొచ్చు. ఈ జెర్సీ ఆవును అన్న అయితే 69,000గా అయితే చెప్తున్నారు. ఇది రెండో ఈత. చూడొచ్చు అన్నోళ్ళది రెండో ఈత. ఆరకర అంటే ఇప్పుడే 6 నుంచి 8 పళ్ళు అయితే ఇప్పుడే పడింది అన్నారండి. పూట మీద 8 అయితే పాలిస్తుంది అంటున్నారు. రోజు మీద ఈనడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? వారం రోజులు అయితే పట్టొచ్చు అంటున్నారు ఈనడానికి. అన్న చెప్పిన రేట్ అయితే 69,000 అనేది ఫైనల్ కాదండి. కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జెర్సీ ఆవును అన్న అయితే 75,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే కొత్త కాడలు వచ్చింది అన్నారు. రెండో ఈతావు అన్నారండి అన్న. ఈనడానికి చూడొచ్చు ఒక 15 రోజులు అయితే పట్టొచ్చు. పొదుగు అయితే చేయాల్సింది. అన్న అక్కడ ఉన్నారు కదా రైతు, 75,000గా అయితే చెప్తున్నారు. రెండో ఈత. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. పళ్ళు అయితే కడలు వచ్చింది. రెండో ఈత అన్నారు. రెండో ఈత కానీ లేదా మూడో ఈత కానీ ఉండొచ్చండి. ఈనేదానికి ఒక 15 రోజులు పడుతుంది. హోలిస్టన్ ఆవు. దీని రేట్ని అయితే 85,000గా అయితే చెప్తున్నారు. ఇది రెండో ఈత ఆవు అన్నారండి. కొత్త కడలు అయితే వచ్చింది అంటే 6 నుంచి 8 పళ్ళు అయితే పడింది ఇప్పుడే అన్నారు. 2 లేదా 3 ఉండొచ్చు. 2 అన్నారు అన్న కన్ఫామ్గా. పూట మీద పాలు ఒక 10 నుంచి 12 మధ్యలో ఇవ్వచ్చు అన్నారు. ముందు ఈతకే ఒక 10 వచ్చింది అన్నారండి. ఈ ఈతకైతే ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది. 10 నుంచి 12 మధ్యలో అయితే ఇవ్వచ్చు అన్నారు. 85గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈనడానికి ఒక 10 రోజులు అన్నారండి అన్న. 10 నుంచి 15-20 రోజులు అయితే పుట్టొచ్చు. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. నా నెంబర్ చెప్పిన 630-2989-719 జెర్సీ ఆవును అయితే తీసుకొచ్చారు సంతకి. నా ఏం చెప్తాను బాబు? 55 ఫైనల్ వరకు అయితే 55 వరకు అయిపోతుంది అంటున్నారండి. ఎన్నో ఈతనా? రెండో ఈత. పళ్ళు కళ్ళు వచ్చింది, కొత్త కాడ వచ్చింది.
పూట మీద 10 అయితే ఇవ్వచ్చు అంటున్నారండి. 8కి అయితే పైన ఇవ్వచ్చు. అన్న అయితే 55,000 అయితే ఫైనల్ గా చెప్తున్నారు. రెండో ఈత ఆవు. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంది భవన్? వారం 10 రోజులు అయితే పట్టొచ్చు అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. అన్న దగ్గర 55,000గా చెప్తున్నారు. రెండో ఈత ఈనడానికి వారం 10 రోజులు అయితే ఉంటుంది. పుల్ల అయితే కొత్త కర్రలు అయితే వచ్చింది. అక్కడైతే చూస్తున్నారు వ్యాపారస్తులు. అన్నది బాబన్న నెంబర్ వచ్చి 770290903588. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. రేట్లు అయితే తగ్గున్నాయి. ఇది జెర్సీ హోలిస్టన్ మిక్స్డ్ బ్రీడ్. నా ఏం చెప్తాను అన్న రేట్? 59,000 అయితే చెప్తున్నారు. పళ్ళు కళ్ళు వచ్చింది. కడపళ్ళు. మూడో ఈతావు. ఈయన దానికి ఎన్ని రోజులు ఉన్నా? వారం పడుతుంది. చూడొచ్చండి. పూట మీద పాలు ఎన్ని వచ్చిన? 7.5 8 అయితే ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. పూట మీద 7.5 8 లీటర్లు అయితే పాలిస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న నెంబర్ చెప్తారా? 9852539570. అన్న అంటే అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. జెర్సీ అవును అన్న అయితే 79,000 అయితే చెప్తున్నారు. దూడైతే ఆడలేగా. చూడొచ్చు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు. మూడో ఈత అయితే ఈనేసిందండి. చూడొచ్చు అన్నోళ్ళది. అన్న కూడా మామూలుగా సంతకు వస్తుంటారు. పూట మీద 10 ఇస్తుంది అన్నారు. మూడో ఈతావు. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. 79 అనేది. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఈ హెచ్ఎఫ్ ఆవు నాన్న అయితే 90,000 అయితే చెప్తున్నారు. పుల్ల అయితే కడలు అయితే వచ్చేసింది. ఇది మూడో ఈత ఆవు. ఈయనైతే ఈనేసిందండి. దూడ అక్కడ ఉంది ముందర. పూట మీద 14 లీటర్లు అయితే పాలిస్తుంది అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కడలు అయితే వచ్చింది. మూడో ఈత ఆవు. ఈయనైతే ఒక్కరోజు అయ్యింది దూడను. దూడ లేక దూడయా? ఏది ఆడదే మగదా? మగదా. మేల్ కాపండి. మగదూడ అయితే ఈనింది. ఈయనైతే ఒక్కరోజు అయ్యింది. చూడొచ్చు. దూడ అయితే ఇది మూడో ఈత ఆవు. పూట మీద 14 అయితే ఇచ్చింది అంటున్నారు. 10-12 పైన అయితే ఇవ్వచ్చు. ఈ హెచ్ఎఫ్ ఆవు లక్ష్మీ పతన్నోళ్ళదండి. ఏం చెప్తాను నా రేటు? 95 చెప్తున్నారు. 12 పాలు పూట మీద. ఎన్నో ఈత ఇది? మూడో ఈత ఈనింది. 12 ఉన్నాయి పాలు పూట మీద. 95,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత? రెండో ఈత కదా? రెండో ఈత కొత్త కళ్ళు అయితే వచ్చిందండి. ఈ అన్న 95,000 చెప్పినారు. పూట మీద 12 పాలు అయితే ఉంది అన్నారు. దూడనైతే ఈనింది. ఒక్కరోజు అయితే అయ్యింది అన్నారు. వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. అన్న ఇదేం చెప్తున్నారు? ఆ పక్కది అది ఈనిందా? 10 ఉంది. రేటు 85 చెప్తున్నారు. ఎన్నో ఈత ఇది? ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా రెండో ఈతేనండి. కొత్త కడలు అయితే వచ్చింది. ఈనింది. పూట మీద 10 లీటర్లు అయితే పాలుంది అన్నారు. దూడ అయితే ఒకరోజు అయ్యింది అన్నారు. ఈయన దీన్నైతే 10 లీటర్ల పూట మీద ఉంది అన్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 85,000 అయితే చెప్తున్నారండి. ఇది ఈ హెచ్ఎఫ్ ఆవు అయితే. చూడొచ్చు. చెప్పన్నా. 81 87 85 26
7-9 లక్ష్మీపతి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ ఆవులు 3 షాదీ కన్నులవే. అడుగుదాం అన్నని రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అన్న. యావ రేట్ ఏం చెప్తున్నారు? 1.30. పళ్ళు అరకడ. రెండో ఈత అరకడతో అయితే ఉంది. 1,30,000 అయితే చెప్తున్నారు. పూట మీద పాలు ఎన్ని వచ్చినా? రోజుకి 20 లీటర్లు. 24 అంటే రోజు పూట మీద 12 అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. వారం రోజుల్లో ఈనేస్తుంది చూడొచ్చు. వారం రోజుల్లో అయితే ఈనేస్తుంది అన్నారు. అలాగే ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇది ఈనిందండి. ఎన్నో ఈత? తెల్లారైతే ఈనింది. జున్ను పాల మీద అయితే ఉంది. ఎన్నో? మూడో ఈత. ఇది కూడా కొత్త కడలో అయితే వచ్చింది అన్నారండి. పూట మీద పాలు? పూట మీద 2 పూట్లకి 20 అంటే పూట మీద 10 లీటర్లు అయితే పాలిస్తుంది అన్నారు. దీని రేట్ ఏం చెప్పినారు? దీని రేట్ 1,10,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చండి. ఇది నిన్న మధ్యాహ్నమేనా? నిన్న మధ్యాహ్నం ఈనింది. అది రెండో ఆవు మధ్యాహ్నం ఈనింది అన్నారు. ఇది ఎంత చెప్తారు అన్న రేట్? 95,000 చెప్తున్నారు. పళ్ళు అయితే కడలు వచ్చింది. కొత్త కడలు. ఇది మూడో ఈత ఈనింది. పాలు ఎన్ని వచ్చినా అందాజుగా? 12 రావచ్చు. చూడొచ్చండి. ఈ 3 షాదీ కన్నులవే. అడుగుదాం అన్న. షాదీ కన్ను నెంబర్ చెప్తారు? 900006363 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. బాలాజీ డైరీ ఫామ్. బాలాజీ అన్న అయితే ఈ హెచ్ఎఫ్ ఆవునైతే ఉంది. అన్నలు ఇంకా ఉన్నాయి. అటు సైడ్ అయితే ఉన్నాయి. అన్న అయితే ఈ హెచ్ఎఫ్ ఆవును పట్టుకున్నారు. ఏం చెప్తారు అన్న రేట్? 85,000. ఎన్నో ఈతనా? రెండో ఈత. కొత్త కళ్ళు వచ్చింది. రెండో ఈత ఆవు. 25 లీటర్లు. రోజు మీద 25 లీటర్లు అంటే పూట మీద 12 అయితే ఇస్తుంది అంటున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న నెంబర్ చెప్తారా? బాలాజీ 9177193577. షెడ్ కాడ ఇంకా 10 ఆవులు ఉన్నాయి. చూడొచ్చండి. ఇది క్రాస్. హెచ్ఎఫ్ లో క్రాస్ అండి. బొల్లి రకం ఆవు అంటాము. చూడొచ్చు. అన్నా మహేష్ అన్న ఏం చెప్తున్నావు రేట్? ఇది 90,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే కళ్ళు వచ్చింది. కడపళ్ళు. మూడో ఈతావు. ఇదే దానికి ఎన్ని రోజులు? 10-12 రోజులు అయితే ఉంది అంటున్నారు. పూట మీద పాలు ఎన్ని ఇచ్చింది? 12-13 అయితే ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ చెప్తారా? 6303513105. చూడండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది కడపల్లో అయితే వచ్చేసింది. మూడో ఈత ఈనడానికి ఉంది. ఈ నాని అన్నోళ్ళవి. ఈ హోలిస్టన్ అది హెచ్ఎఫ్ ఆవు. ఈ 2 ఆవులను ఈ అన్నోళ్ళు తీశారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారా? పల్లాం నుంచి వచ్చి తీశారండి 2 ఆవుల్ని. నాని అన్నోళ్ళు ఇచ్చారు. అన్న జత కలిపి ఎంత పడిందన్న? 1,55,000 ఉంది. నా పళ్ళున్నా 2 కళ్ళు అయితే వచ్చినాయి. మూడో ఈత ఆవులు 2. పూట మీద పాలు ఎన్ని ఉండొచ్చు? అది 20, ఇది 25. అంటే రోజు మీద 20-25 అంటే పూట మీద 10 లీటర్ల పైన అయితే ఇస్తాయి అని వాళ్ళు అన్నారు. ఈయనయ్యా? ఈయన 2 ఈనేసి ఉన్నాయి. 2 ఈనేసి ఉన్నాయండి. చూడొచ్చు. అన్న అయితే 1,55,000 అయితే అమ్మడం జరిగింది. నాని అన్న వాళ్ళది. ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్ 10 లీటర్లు పిండుతాం. అన్నారు అన్న. చూడొచ్చండి. ఒక పూట మీద 10 లీటర్లు పిండుతుంది. చూడొచ్చండి. అన్న నాన్న నెంబర్ చెప్తారా మీది? 86
866 866 866 89. 89 నాని అన్నోళ్ళు అండి. ప్రతి వారం అన్నోళ్ళు కూడా సంతకు వస్తుంటారు. చూడొచ్చు. ఇది హెచ్చపావు సీన్ అన్నోళ్ళది. మామూలుగా అన్న పూట మీద 12 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. సీన్ అన్న అండి, ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న అయితే షెడ్ కూడా ఉంది అన్నోళ్ళది. పళ్ళునా 6 పళ్ళుతో అయితే ఉంది. రెండో ఈత కోడదోడిని అయితే ఈనింది అన్నారు. పూట మీద 12 వరకు అయితే పాలు ఇస్తుంది అన్నారు. పిండుకొని పట్టుకొని పోవచ్చు అన్నారు. అలా రేట్ ఏం చెప్తాను సీనన్న? 92,000 అయితే చెప్తున్నారు. వ్యాపారం 90,000కి ఇటు అటు ఉండొచ్చు కొద్దిగా వ్యాపారం అయితే. చూడొచ్చండి, ₹1,00,000 చెప్పి 90,000 వరకు అయితే 12 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. చూడొచ్చండి, వ్యాపారం అయితే 90,000 వరకు అయితే వదిలేస్తాను అంటున్నారు. సినిమా నెంబర్ చెప్తారు సినిమా? 9440 91 2406. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి.